వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. చైనా ఇటీవల కాలంలో ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. అయితే చైనా తయారీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు మాత్రం అనేక యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. ప్రతి యుద్ధంలోనూ అవి తేలిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భారత దాడుల నుంచి పాక్ వాయు స్థావరాలను చైనా డిఫెన్స్ సిస్టమ్ కాపాడలేకపోయాయి. ఈ ఏడాది జనవరిలో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోని అమెరికా కెళ్లిపోకుండా రక్షించలేకపోయారు. తాజాగా ఇరాన్లో మరోసారి చైనా తయారీ HQ-9B వ్యవస్థలు విఫలమయ్యాయి. అవే గనుక సరిగ్గా పనిచేసి ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలతో ఉండేవారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ 3 రోజుల క్రితం చేసిన దాడుల్లో ఇరాన్ మోహరించిన చైనా తయారీ HQ-9B గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దుర్మరణం చెందారు. గత ఏడాది జూన్లో ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిన తర్వాత తమ గగనతల రక్షణను బలోపేతం చేసుకోవాలని ఇరాన్ నిర్ణయించుకుంది. చైనా నుంచి HQ-9B వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. అందుకు బదులుగా చైనాకు భారీగా చమురును చెప్పింది. జూలైలో ఆ వ్యవస్థల్ని రాజధాని టెహ్రాన్తో పాటు నటాంజ్ పోర్ట్ వంటి అణు మౌలిక సదుపాయాలను ఇరాన్ సైన్యం తరలించింది. తాము సొంతంగా తయారు చేసుకున్న బహార్ 373, కోర్డాట్ 15, ఫంటర్స్ S1 గగనతల రక్షణ వ్యవస్థలతో కలిసి HQ-9Bలను ఇరాన్ మోహరించింది. వాటన్నిటినీ యుద్ధ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. అవన్నీ అలా విఫలం అవడం చైనా ఆయుధాలు వాస్తవ యుద్ధాలలో ఎలా పనిచేస్తాయో మరోసారి కళ్లకు కట్టింది. 31 ప్రావిన్స్లోని 20కి పైగా ప్రాంతాల్లో అనేక ఇరాన్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 700కు పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా గత ఏడాది మేలో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. అప్పుడు కూడా భారత వైమానిక దళం దాడుల నుంచి HQ-9B గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను రక్షించలేకపోయింది. డజన్ పాకిస్తాన్ వాయుసేన స్థావరాలతో పాటు నిలిపివించిన యుద్ధ విమానాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరిలో వెనుజువేలాలో అమెరికా ఆపరేషన్ చేపట్టింది. చమురు అమ్మకాలతో చైనా నుంచి భారీగా గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాలను వెనుజులా సేకరించి రాజధాని కరాకస్ సహా పలు ప్రాంతాల్లో మోహరించింది. అవన్నీ అమెరికా ఆపరేషన్లో విఫలమయ్యాయి. ఫలితంగా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా డెల్టా ఫోర్స్ సేనలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సునాయాసంగా తమ దేశాన్ని ఎత్తుకుపోగలిగాయి. అమెరికా పేట్రియాట్, రష్యా S-300లను స్ఫూర్తిగా తీసుకుని చైనా HQ-9B గగనతల రక్షణ వ్యవస్థల్ని అభివృద్ధి చేసింది. ఇది 260 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల ఫైటర్లు, డ్రోన్లను గుర్తించగలవు. 50 కిలోమీటర్ల ఎత్తులో వాటిని ధ్వంసం చేయగలవు. ఒకేసారి 100కు పైగా రక్షణను ట్రాక్ చేయడమే కాక 8 పరికరాలను కూల్చేయగలదని చైనా తెలిపింది. కానీ అదంతా ఉత్తి డొల్లానేనని తాజాగా మరోసారి రుజువైంది. కాగా యుద్ధంలో ఇరాన్కు మద్దతు ఇస్తామని చైనా చెబుతోంది. అయితే ఏ రూపంలో అన్న విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక CM-302 సూపర్సోనిక్ నౌక విధ్వంసక క్షిపణులకు ఇరాన్కు విక్రయించేందుకు చైనా అంగీకరించిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను బీజింగ్ ఖండించడం గమనార్హం. అలాంటి ఒప్పందం ఏది కుదరలేదని తెలిసింది. ఒకవేళ చైనా వాదన కనుక అబద్ధమైతే వారిపైన పూర్తిగా నమ్మకం పెట్టుకున్న ఇరాన్ను నట్టేట ముంచినట్లే అవుతుంది. ఏదేమైనా మళ్ళీ ఇజ్జత్ పోయింది చైనాది. అందుకే చెప్తారు, చైనా వస్తువులు వాడకండి, ధర తక్కువ, అలాగే క్వాలిటీ కూడా తక్కువ, మనల్ని కుప్పగూల్చుతాయి. అది H900 నుంచి అయినా మనం కొనే చిన్న చిన్న ఎలక్ట్రిక్ పరికరాల వరకైనా. కాబట్టి స్వదేశీ వస్తువులను కొనండి, చైనాను మాత్రం ఏమాత్రం నమ్మకండి. చైనా ఇజ్జతు మరొక్కసారి యుద్ధంతో పూర్తిగా పోయింది ప్రపంచ దేశాల ముందు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటానండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.